ఏపీలో అరెస్ట్ అయిన మావోయిస్టుల్ని కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించింది కోర్టు. దీంతో మావోయిస్టుల్ని జైలుకు తరలించారు. ఏపీలో పలు జిల్లాల్లో అరెస్ట్ అయిన మావోయిస్టులను ఆయా ప్రాంతాల్లోని కోర్టుల్లో హాజరుపరిచారు. దీంతో కోర్టు రిమాండ్ విధించడంతో మావోయిస్టులను జైలుకు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా పడమట పిఎస్ పరిధిలో పట్టుబడిన 4 మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరుపరచగా డిసెంబర్ 3 వరకు రిమాండ్ విధించింది. దీంతో నెల్లూరు జిల్లా జైలుకు వీరిని తరలించారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు పిఎస్ పరిధిలోని కొత్త ఆటోనగర్లో అరెస్టు చేసిన 28 మంది మావోయిస్టులను కోర్టులో హాజరుపరిచారు. 28 మందిలో 4 మావోయిస్టులకు వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. మిగిలిన 24 మంది మావోయిస్టులకు డిసెంబర్ 2 వరకు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పలు ప్రాంతాల్లో పట్టుబడ్డ 15 మంది మావోయిస్టులను ఏలూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. దీంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో 15 మంది మావోయిస్టులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హిడ్మా ఎన్కౌంటర్లో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.